హలో అండి. నేనైతే ఈరోజు కరివేపాకు కారప్పొడి అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇంకా ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, పల్లీలు, ఇంకా తెల్ల నువ్వులు, ఇంకా కారం తగినంత ఎండుమిర్చి అయితే ఏసుకొని ఫ్లేమ్ అయితే స్లిమ్‌లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకా ఈ కరివేపాకు చేసి పెట్టుకుంటే మనం టైం ఉన్నప్పుడు 1 మంత్ దాకా నిలువుంటుంది. ఇదైతే రోజు దోసల్లో అయినా, లేకుంటే రైస్‌లో ఒక్క రవ్వ అయితే ఏసుకొని తినడం వల్ల హెయిర్‌కైతే చాలా మంచిది. హెయిర్ లాస్ అయ్యేవాళ్ళు మెయిన్‌గా తినాలి. ఇంకా చిన్న పిల్లలకి గూడా పెడితే చాలా హెల్తీ ఇది. ఇంకా కరివేపాకు అనేది నేను 1 వీక్ ముందే ఫ్రెష్‌గా అనేది డ్రై చేసి పెట్టుకున్నా. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఏసుకొని కరివేపాకు ఫ్రై చేయాలి కొద్దిగా. ఇలాగా పట్టుకొని చూస్తే క్రష్ అవ్వాలి కొద్దిగా. ఇలా మిక్సీ జార్‌లో అయితే చల్లారబెట్టుకున్న పప్పులు, కొద్దిగా సాల్ట్ అయితే ఏసి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలాగ చూడండి. ఇలా కరివేపాకు ఆరినాక ఇలాగా వేసుకొని 5, 6 వెల్లుల్లిపాయలు కూడా ఏసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కరివేపాకు కారప్పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా జార్‌లో అయితే మనం వేసి పెట్టుకుంటే 1 మంత్ దాకా నిలువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.